కాకినాడ జిల్లా రామచంద్రాపురంలో తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యిపై నిరసన చేపట్టారు జనసేన నాయకులు. ఇక చికాల దొరబాబు ఆధ్వర్యంలో కూడా శ్రీ వెంకటేశ్వర దుర్గాదేవి కోల సంబరం కళాకారులు నిరసన తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు మద్దతుగా సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ ర్యాలీ చేశారు. రాజగోపాల్ సెంటర్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు గేయాలను ఆలపిస్తూ మేళ తాళాలతో పాదయాత్ర చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. పండు తిరుపతి కోల పాటలు అడిగాల మూడు మగోల కాల ముందు అడగాల పండు తిరుపతి కోల పాటలు అడిగాల మూడు తిరుపతి కోల ముందు పండు తిరుపతి కోల. ఈరోజు ఈ కోల సంబరం కథా సృష్టికర్త అయినటువంటి చెక్కాల కాటయ్య గారి ముని మనవడిని నేను చెక్కాల స్వామి. మరి తిరుపతి లడ్డూని ఎంతో పవిత్రంగా మనం అందరం కూడా భావిస్తుంటాము. మరి దీన్ని అపవిత్రం చేసి మరి జంతు అవశేషాలతో కూడిన నెయ్యిని ఆ లడ్డూలో ఉపయోగించడం ఖచ్చితంగా మన హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. దీని మీదట రాష్ట్రంలో మరి ఇటువంటి దేవాలయాల్లో ఎక్కడ కూడా ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆయన నెత్తినేసుకుని వాళ్ళ దీనికి ఉద్యమాన్ని చేపట్టారు. మరి దానికి మద్దతుగా మా కమిటీ అందరూ కూడా ఈరోజు మరి పాదయాత్రగా వచ్చి ఆర్డీఓ గారికి ఈ వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా దోషులందరినీ శిక్షించాలి. అలాగే అధికారులు కూడా ఎప్పుడూ కూడా ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకునేలాగా వాళ్ళకి శిక్షలు ఉండాలి. అలాగే హిందువుల మనోభావాలు కూడా కాపాడాలి. ఇది హిందూ ఎక్కడున్నా సరే దేవాలయంలో నైవేద్య ప్రసాదం అనే ప్రత్యేకత. ఆ ప్రత్యేకతలో కల్తీ జరుగుతున్నది ఎవరు కూడా హిందూ అనేవాడు ఎవరు ఒప్పుకోరు. దానికి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేద్దాం, ఎల్లుండి 1వ తారీఖున పాదయాత్రతో అక్కడికి వెళ్తాం, కొండకి 3వ తారీఖున మీటింగ్ కూడా ఉన్నాయి. ఎవరో ఒకరు హిందూ మతం మీద ఉన్నప్పుడు ఎవరో ఒకరు కూడా దాన్ని భుజం మీద వేసుకోవాలి. ఎందుకంటే కన్న మతాలు కూడా ఏదైనా నష్టం జరిగినప్పుడు వేసుకుంటారు. దానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వేసుకున్నారు. ఎందుకంటే ఇటువంటి జరిగి లడ్డూలు అప్రతం ముందు ఎప్పుడు జరగకూడదని ఏ గుడి దేవస్థానంలో చేరే ఎక్కడైనా చేరే మనకి ఇలాగా కాకినాడ వచ్చినప్పటికి బాలతిరుమల దాక్షార వచ్చినప్పటికి మన భీమేశ్వర స్వామికి ఇలా ప్రతి కూడా ప్రతి జిల్లాలో ఒక గుళ్ళు ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా నెయ్యి వాడతారు. ఆ నెయ్యి అనేది ఇవాళ ప్రతి గుళ్ళు కూడా చూసుకోవాలని బాధ్యత మన అందరి మీద వచ్చింది. ఎందుకంటే ఒక తిరుపతి దేవస్థానం కాకుండా ఇవాళ మన అప్పనపల్లి వెంకన్నబాబు కానీ, మన అమలాపురంలో వెంకటేశ్వర స్వామి కానీ, సత్యనారాయణ అన్నవరంలో కానీ ఇవన్నీ మనకి ఎక్కడంటే లోవలో కానీ ఇవన్నీ దేవుళ్ళు ఉన్నాయి. మనకి ప్రతి దుక్కున్న దేవుళ్ళు నెయ్యి వాడతారు. ఈ రిపీట్ అవ్వకుండా ఈ కార్యక్రమం మనం ఇంకా ఎవరి చేత వాళ్ళకి ఉపయోగించకుండా మంచి శిక్ష పడిగలగాలి. ఎందుకు భయం రావాలి, శిక్ష పడతాం అలా కాదండి, తప్పు చేయకూడదన్న శిక్ష రావాలి.